వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. కోట్లాది లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, ఆ పాపంలో వైసీపీకి వాటా ఉందని ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యి సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో టీడీపీ జనసేనలో ఉన్న అసంతృప్తిని కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పరిష్కరిస్తామని, పదవులు రాని వారికి భవిష్యత్తులో సర్దుబాటు చేస్తామంటున్న పల్లా శ్రీనివాస్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు సిబిఐ కోర్టులో ఎట్లాంటి కల్తీ జరగలేదు, ముఖ్యంగా పందుకో కానీ లేదా గోవులకు సంబంధించినటువంటిది కానీ ఏమీ కలవలేదని ఒక తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ కూడా దీన్ని టార్గెట్ చేస్తూ కావాలనే ఆ టీడీపీ దీన్ని దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిందనే ఆరోపణ చేస్తుంది. ప్రస్తుతం మనతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అంటే ఈ వ్యవహారం బయటపడిన తర్వాత టీడీపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులుగాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, డిప్యూటీ సీఎం రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా వచ్చిందని వైసీపీ అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు మేమే చేస్తుంది. ఏమంటారు అసలు దీనికి సంబంధించి? కల్తీ జరిగిందంటారా జరగలేదంటారా? నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. కల్తీ అయిందా లేదా? 20 కోట్ల లడ్డూలు 68.17 లక్షల కేజీలు నెయ్యితో తయారు చేసినటువంటి 20 కోట్ల లడ్డూలు కల్తీకి గురి అయినవని సిట్టి చెప్పిందా చెప్పలేదా? ఇది సమాధానం చెప్పాలి అందరూ. ఇందులో ఏ కొవ్వు ఉందో వాళ్ళే చెప్పాలి. సిట్లో ఇచ్చినటువంటిది ఇది ముందు అందరూ తెలుసుకోవాలి. జనరల్గా సింథటిక్ ఫ్యాట్ ఉందన్నారు. సింథటిక్ ఫ్యాట్ అంటే దేనికి లింక్ అయి ఉంటుందండి? పాలకు లింక్ అయిందా? చెప్పడానికి బుద్ధి ఉండాలా? నిజంగా సిగ్గుచేటు. కల్తీ మందు అమ్మడం, డబ్బు చేసుకోవడం, కల్తీని హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ అక్కడ తయారు చేయడం, వాళ్ళు తీసుకొచ్చి లడ్డూలు తయారు చేయడం, ఎందుకంటే దారుణం ఏముందండి? ఇంకా అక్కడ ఆడుకుంది వెంకటేశ్వర స్వామి, ఆయన వదిలిపెడతాను అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మనం కలియుగ దైవం కింద భావిస్తాం. పవిత్రంగా ఆయన దగ్గర అన్ని అహం తెల్లనీళ్ళని సమర్పిస్తాం, అహం వదులుకుంటాం వెళ్ళి. అలాంటి దైవం దగ్గర కేవలం డబ్బు ధనదాహంతో కొట్టుకొని కల్తీ నెయ్యిని తీసుకొచ్చారండి. కేవలం ధనదాహం. ఇది హిందువుల యొక్క మనోభావాల మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం. సార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అసలు రాష్ట్రంలో కూటమి ధర్మం అనేది పాటించట్లేదు, ఎక్కడా కూడా నామినేటెడ్ పదవుల్లో జనసేనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర స్థాయిలో వాళ్ళ అధ్యక్షుడు ఇక్కడ ఉండగానే ఒక విమర్శలు చేశారు. అసలు మీరు కూటమి ధర్మం పాటిస్తున్నారా, పాటించట్లేదా, ఎందుకు నామినేటెడ్ పదవులు ఇవ్వట్లేదని ఆరోపణలు వస్తున్నాయి? కాదండి, ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ ఏమన్నారంటే నా నియోజకవర్గం రాలేదు, పక్క నియోజకవర్గం వచ్చి అన్నారు. అంత మాత్రాన పదవులు ఇవ్వలేదని కాదు. ఇక్కడ మాకు కోఆర్డినేషన్ టీం ఉంది, జనసేన, బీజేపీ, టీడీపీ. ఆ కోఆర్డినేషన్ మెంబర్లో నేనున్నాను. అలాగే జనసేన నుంచి నామినేట్ చేసినటువంటి ఉన్నారు, బీజేపీ నుంచి నామినేట్ చేసినటువంటి. ఇందులో ఏదైతే మేము పర్సంటేజ్ పెట్టుకున్నామో ఆ పర్సంటేజ్ మాదిరిగా ఇస్తున్నాం. ఒక నియోజకవర్గంలో తక్కువ ఆ ఎలిజిబిలిటీ లేనప్పుడు ఇంకో నియోజకవర్గం ఇస్తున్నారు, అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇచ్చినటువంటి దాంట్లో 99% వాళ్ళకి అందుతున్నాయి. అది గమనిస్తున్నారు. వాళ్ళ పైన ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉంది, ఆ కమిటీ అన్ని గమనిస్తుంది అని చెప్పి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరిగిన ఈ మధ్య కాలంలో దేవాలయాల కమిటీలకు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా రాలేదనేది తీవ్రంగా, అంటే టీడీపీ, బీజేపీలుగా ఉన్నాయి కానీ జనసేన వాళ్ళని ఎవరిని కన్సిడర్ చేయలేదని ఒక విమర్శ చేస్తున్నారు. ప్రధానంగా ఆయన బొలిశెట్టి సత్యనారాయణ అదే నియోజకవర్గానికి అంటే ఒక ఇన్ఛార్జిగా ఉండి దాన్ని వ్యవహరిస్తున్నారు. ఎందుకు మమ్మల్ని ఇంత దూరం పెడుతున్నారు అనేది? జనరల్గా ఇక్కడ 5 కోట్ల కన్నా చిన్న గుళ్ళు ఏవైతే ఉన్నాయో శాసనసభ్యుల లెవెల్లో ఇచ్చాం. జనసేన దగ్గర ఉన్న దగ్గర కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అటు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా కోఆర్డినేషన్ కమిటీలో పెట్టి అవి ఈసారి రాకపోతే నెక్స్ట్ టర్మ్కైనా 2 years ఉంటుంది కదా, నెక్స్ట్ టర్మ్కైనా పెట్టించేస్తాం. సో అవన్నీ మాత్రం జరుగుతున్నాయి. కొంతమందికి ఆవేదన అయితే ఉంది, కొంత అవగాహన లేకపోవడం వల్ల. ఇది బై అండ్ లార్జ్ ఇక్కడ ఒక కమిటీ అయితే మాకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాండి. ఎవరికైనా సరే అందలేనటువంటి పక్షంలో వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీకి ఇచ్చినా, అలాగే మా దృష్టికి తీసుకొచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినటువంటి కోట మీకు చెప్తాం. ఈ అసంతృప్తి అనేది ఓన్లీ జనసేనలోనైనా టీడీపీలో కూడా ఉందని భావిస్తున్నారా? అందరిలో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు 1 కోటి మంది మాకు ఉన్నారు. 1 కోటి మంది ఉంటే ఈ నామినేట్ పదవులు ఎన్ని ఉంటాయండి? 50,000 ఉంటాయేమో.
మరి అందరికీ రాలేదన్న అసంతృప్తి జనరల్గా ఉంటుంది, అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాకపోతే మనం అందరితో మాట్లాడి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ఇది కావాలని చేస్తున్నటువంటిది ఎన్నో దాదాపుగా 20 లక్షల కోట్ల లడ్డూలకు సంబంధించి ఇప్పటికే కల్తీ చేశారు, రసాయనాలతో తయారు చేశారు. వాళ్ళు కేవలం ఆ డబ్బులంతా ఎక్కడికి వెళ్ళినాయి, ఇది వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి మరక వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష తప్పదు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల విషయంలో అసంతృప్తి అది జనసేనలో కాదు, ముఖ్యంగా టీడీపీలో కూడా 2 పార్టీలకు సంబంధించి ఉన్నాయి. వాటిని సమన్వయ కమిటీ సమన్వయం చేసి అందరికీ న్యాయం చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.